బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ జన్మదినం మండల పార్టీ అధ్యక్షులు పెద్దికుమార్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అర్చన నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దికుమార్ మాట్లాడుతూ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ జన్మదినం ఇల్లందకుంట మండల కేంద్రంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పొన్నం ప్రభాకర్ కళాశాల కన్వీనర్ నుంచి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్ష పదవి వరకు బాధ్యతలు చేపట్టి విద్యార్థి లోకానికి సేవలు అందించారని, అలాగే కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు పొన్నం ప్రభాకర్ అని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ ఎంపీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అందించిన ఘనత పొన్నం ప్రభాకర్ దని హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట రైల్వే స్టేషన్ ను ఆదర్శ స్టేషన్ గా అభివృద్ధి చేసిన ఘనత పొన్నం ప్రభాకర్. ఎంపీగా పార్లమెంటులో తెలంగాణ వాణిని వినిపించి పెప్పర్ స్ప్రేకు గురై ప్రాణాలు లెక్క చేయకుండా తెలంగాణ కోసం పార్లమెంటులో పోరాడిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారని తెలిపారు. ఈ రోజు తెలంగాణలో ప్రజాప్రభుత్వంలో మంత్రిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్న నాయకుడు పొన్నం ప్రభాకర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండల ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పుల శ్రీనివాసరెడ్డి, బుర్ర రమేష్, కనుమల రామకృష్ణ, కనుమల సంపత్, మీస రాజయ్య, గూడె పువ్వోదేలు, చిరంజీవి, గోలి కిరణ్, పరమేశ్వర్, బొమ్మ శ్రీనివాస్, గుండారం సాయి కుమార్, బండి మల్లయ్య, మిట్ట మోహన్ రావు, బైరెడ్డి కొండలరెడ్డి, మూడెళ్ల రమేష్, గురుకుల స్వామి, భోగం సాయి కుమార్, మారపల్లి వేణు, ఎండి గపూర్, పైడపల్లి దేవేందర్, మోత్కూరి శ్రీనివాస్, మనసాని రవి తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో రవాణా శాఖ మహతీయులు మరియు బీసీ సంక్షేమ శాఖ మహతీయులు మా గురువుగారు పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన కార్యక్రమాన్ని ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఐ నాయకులు, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ అన్ని సెల్లుల ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మొదటగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకం చేయడం జరిగింది. ఆ తర్వాత కేక్ కట్ చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు ఒక రైతు కుటుంబం నుంచి వెళ్ళి ఆయన ప్రస్తావన స్టార్ట్ అయి మన రాష్ట్ర మంత్రివర్గ సభ్యునిగా ఆయన ప్రస్తావన స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన మొదటిగా ఎన్ఎస్యుఐ 1987లో ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఎన్ఎస్యుఐ అధ్యక్షునిగా, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కళాశాలల అధ్యక్షునిగాను, ఆ తర్వాత ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శిగా, ఆ తర్వాత 1992 నుంచి 1998 వరకు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన తర్వాత 91లో ఆయన స్టేట్ ఎన్ఎస్యుఐ కార్యదర్శిగా పనిచేసిండు. ఆ తర్వాతనే 92 నుంచి వెళ్ళి స్టేట్ ఎన్ఎస్యుఐ అధ్యక్షునిగాను, తర్వాత డిసిఎంఎస్ చైర్మన్గాను, మార్కెట్ చైర్మన్గాను ఎన్నో సేవలు చేసిన పొన్నం ప్రభాకర్ గారిని ఆయన గుర్తించి 2009లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచిన మా పొన్నం ప్రభాకర్ అన్న గెలిచిన పిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల కన్వీనర్ గారితో మాట్లాడి, సోనియా గాంధీతో కానీ పై నాయకులందరితో మాట్లాడి మన ప్రత్యేక తెలంగాణ కళా సహకారంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించిండు. పార్లమెంట్లో మన తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆయన పెప్పర్స్ చేసిన దాడి చేసిన ఆయన ప్రాణానికి తెగించి ఆ రోజు పార్లమెంట్లో మన బిల్లు ప్రవేశపెట్టినలో ముఖ్య భూమిక వహించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. శ్రీ సీతారామచంద్రస్వామి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత పదవులు రావాలని, భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి ఛాన్స్ పొన్నం ప్రభాకర్ అన్నకు ఆ దేవుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను.